భూమిని స్వర్గంగా మార్చే కార్యక్రమాల్లో మనం భాగస్వాములం కాగలమా? మూడో భాగము. భూమి స్వర్గంగా మారటానికి ఈనాడు ప్రపంచాన్ని నడిపిస్తున్న 5 వర్గాల నేతలు ఆదర్శవంతులుగా మారాలి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సాహితీవేత్తలు. పంచవీరభద్ర విశ్వవిద్యాలయము 2వ సంవత్సరం కోర్సులో భాగంగా శ్రీమతి వి అనురాధ రేపల్లెవారి సౌజన్యంతో 24/9/21వ తేదీన ఈ వీడియో వెలువడినది. సభ్యులకు నమస్కారం. భూమిని స్వర్గంగా మార్చే కార్యక్రమాల్లో మనం భాగస్వాములం కాగలమా? ఈ సిరీస్లో భూమి స్వర్గంగా మారాలి అంటే ఈనాటి ప్రపంచాన్ని నడిపిస్తున్న 5 విశిష్ట వర్గాల యొక్క నేతలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సాహితీవేత్తలు, ఈ 5 విశిష్ట వర్గాల నేతలు కూడా ఆదర్శవంతులుగా మారాలి అనే అంశం మీద కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రస్తుతం మానవ సమాజం ముందు 2 రకాలైనటువంటి పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఉజ్వల భవిష్యత్తు. రానున్న కాలంలో మానవ సమాజం దేవమానవ సమాజంగా మారబోతోంది. భూమి స్వర్గంగా మారబోతోంది. భూమి మీద మనిషి సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత అనే దైవీ లక్షణాలతో జీవించబోతున్నాడు. రోగరహిత జీవితం, వృద్ధాప్యరహిత జీవితం, మృత్యురహిత జీవితం, ఈ మూడు లక్షణాలతో కూడిన జీవితాన్ని మానవజాతి జీవించబోతోంది అని పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టర్ ఆర్కే తెలియజేయడమే కాకుండా స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులు కూడా ఒక సూపర్ హ్యూమన్స్ తరం రాబోతోంది. అధికమైన మేధా సంపత్తితో, అధికమైన ఆయుర్దాయంతో ఆ సూపర్ హ్యూమన్స్ తరం భూమి మీద నివసించబోతోంది అని స్టీఫెన్ హాకింగ్ కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఇది ఉజ్వల భవిష్యత్తు. మానవ సమాజం అటువైపు ప్రయాణం చేస్తోంది. ఇప్పటికే ఈ ఇంటర్నెట్ వీటి ద్వారా ఈ సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత, ఈ లక్షణాలు మానవ సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. మానవ సమాజం ఒక ఉజ్వల భవిష్యత్తుని పొందబోతోంది అనడానికి ఇది నిదర్శనం. రెండో వైపు దీనికి కంప్లీట్ విరుద్ధంగా ఏం జరుగుతోంది అంటే మానవ సమాజం ఒక మహా వినాశనం వైపు ప్రయాణం చేస్తోంది. ఈ ఉజ్వల భవిష్యత్తు గురించి తెలియజేసిన పూజ్య గురుదేవులు కూడా దీన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మహావినాశనం జరిగి తీరుతుంది అని. చేత మానవ సమాజం ఒకటి ప్రయాణం చేస్తోంది. మాస్టర్ ఆర్కే కూడా స్పష్టంగా చెప్పారు. రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మంది మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది అని. సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, స్టీఫెన్ హాకింగ్, ఇటువంటి వ్యక్తులు కూడా ఒక మహావినాశనకర పరిస్థితుల వైపు మానవ జాతి ప్రయాణం చేస్తోంది. పర్యావరణవేత్తలు వీళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అటు మానవ సమాజం 2 వైపులకు ప్రయాణం చేస్తుంది. ఒకవైపు ఉజ్వల భవిష్యత్తు, రెండో వైపు మహావినాశనం. ఏదైనా జరగచ్చు. ఈ మహావినాశనాన్ని తప్పించుకున్నప్పుడే మానవ జాతి ఆ ఉజ్వల భవిష్యత్తుని పొందగలుగుతుంది. ఈ మహావినాశనాన్ని తప్పించుకోవడానికి, ఆ ఉజ్వల భవిష్యత్తుని పొందడానికి మానవ జాతి సాధించవలసిన 5 లక్ష్యాల గురించి మాస్టర్ ఆర్కే చాలా స్పష్టంగా తెలియజేశారు. దాని క్రిందటి క్లాస్లో మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఆ 5 లక్ష్యాలు ఏమిటి అంటే ఒకే విశ్వం, ఎల్లలు లేని యుద్ధాలు లేని ప్రపంచం, ఒకే ధర్మం, దేహములే దేవాలయములు, ఒకే భాష, ప్రేమ మౌనము, ఒకే శక్తి, సూర్యకిరణాల శక్తి, ఒకే కరెన్సీ, ఒకే వినిమయ సాధనం,
ఈ 5 లక్ష్యాలని మానవ జాతి సాధించినప్పుడే ఈ మహావినాశనాన్ని మనం తప్పించుకోగలం, ఆ ఉజ్వల భవిష్యత్తుని పొందగలం అని మాస్టర్ ఆర్కే చాలా స్పష్టంగా తెలియజేశారు. దాన్ని కొంతవరకు అవగాహన చేసుకోవడానికి క్రిందటి క్లాసులో మనం ప్రయత్నం చేసాం. మరి 5 లక్ష్యాలు ఏ విధంగా సాధించబడతాయి? ఈ 5 లక్ష్యాలని సాధించడంలో ఈ ప్రముఖ పాత్ర ఎవరు వహిస్తారు అంటే, ఏ వ్యక్తులైతే ఈరోజు ప్రపంచాన్ని సర్వనాశనం వైపు తీసుకెళ్తున్నారో అదే వ్యక్తులు 5 లక్ష్యాలను కూడా సాధించవలసి ఉంది. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సాహితీవేత్తలు, ఈ 5 వర్గాల ప్రజలు కూడా మానవ సమాజంలో చాలా విశిష్టమైన వ్యక్తులు, చాలా ప్రతిభావంతులు, టాలెంటు. సాధారణ మనుషుల కంటే వీళ్ళు చాలా ప్రతిభావంతులు, టాలెంటెడ్ పర్సన్స్, ప్రజ్ఞావంతులు, తపస్సు చేసిన వాళ్ళు, మామూలు వ్యక్తులు కాదు. 5 ముఖ్యంగా ఈ 5 రంగాల్లో కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు. ఈ 5 వర్గాల నేతలే ప్రపంచాన్ని సర్వనాశనం వైపు తీసుకెళ్తున్నారు అని మాస్టర్ ఆర్కే చెప్పేవారు. ఈ 5 వర్గాల నేతలు కనుక ఆదర్శంగా మారినట్లయితే అప్పుడు ఈ 5 లక్ష్యాలు సాధించబడతాయి. ఈనాటి రాజకీయ నేతలు ఆదర్శవంతులుగా మారితే ఒకే విశ్వం సాధించబడుతుంది. ఈనాటి సాహితీవేత్తలు ఆదర్శవంతులుగా మారితే ఒకే ధర్మం సాధించబడుతుంది. ఈనాటి కళాకారులు, క్రీడాకారులు వీళ్ళు ఆదర్శవంతులుగా మారితే ఒకే భాష సాధించబడుతుంది, ప్రేమ, మౌనము. ఈ భావనలను వీళ్ళు సాధించగలుగుతారు. ఈనాటి శాస్త్రవేత్తలు ఆదర్శవంతులుగా మారితే ఒకే శక్తి, సూర్యకిరణాల శక్తి సాధించబడుతుంది. ఈనాటి వ్యాపారవేత్తలు ఆదర్శవంతులుగా మారితే ఒకే కరెన్సీ, ఒకే వినిమయ సాధనం ఇది సాధించబడుతుంది. అందుచేత మానవ జాతి, మానవ సమాజం ఆ మహావినాశనాన్ని తప్పించుకోవాలి అంటే ఈ 5 వర్గాల ప్రజలు, ఈ 5 వర్గాల నేతలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సాహితీవేత్తలు, ఈ 5గురు కూడా ఆదర్శవంతులుగా మారాలి. ఎలా మారుతారు? మారాలి, అది వాళ్ళ స్వభావం మారాలి కదా. ఈ 5 వర్గాల నేతలు ప్రస్తుతం స్వార్థపరులుగా ఉన్నారు, తమ స్వలాభం మాత్రమే ఎక్కువ పట్టించుకుంటున్నారు, ఆదర్శవంతులు కాదు. ఏ రాజకీయ నాయకుడు అయినా సమాజం గురించి ఎక్కువ పట్టించుకుంటున్నాడా, అధికారం గురించి ఎక్కువ పట్టించుకుంటున్నాడా? ఏ వ్యాపారవేత్త అయినా సమాజం గురించి ఎక్కువ పట్టించుకుంటున్నాడా, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికో తన లాభాలను చూసుకోవడానికి ఎక్కువ విలువ ఇస్తున్నాడా? ఈ 5 వర్గాల నేతలు ప్రస్తుతం ఆదర్శవంతులు కాదు. కానీ వీళ్ళు ఆదర్శవంతులుగా మారినప్పుడు మాత్రమే 5 లక్ష్యాలు సాధించబడతాయి, భూమి స్వర్గం అవుతుంది, ఈ మహావినాశనాన్ని తప్పించుకుంటుంది. అందుచేత ఈ 5 వర్గాల నేతలు మారి, మానవీయ అంతరంగాలు మారి, మానవ సమాజం దేవమానవ సమాజంగా మారే పరిస్థితులు ఏర్పడడానికి ఒక చేతనత్వ క్రాంతి జరుగుతోంది భూమి మీద. క్రాంతి అంటే విప్లవం, మానవీయ చేతనత్వం, మానవీయ స్వభావంలో సమూలమైన మార్పులు సంభవించబోతున్నాయి. మానవీయ చేతనత్వంలో సమూలమైన మార్పులు సంభవించినప్పుడే మానవ సమాజం దేవమానవ సమాజంగా మారుతుంది. ఇప్పుడున్న స్వభావం బట్టి, ఇప్పుడున్న మన చేతనత్వం బట్టి ఈ రోగాలు, వృద్ధాప్యం, మృత్యువు కలుగుతోంది మనకి. వీటిని మనం అధిగమించాలి అంటే మన యొక్క అంతరంగం, మానవజాతి యొక్క అంతరంగం సమూలంగా మారవలసి ఉంది. చేతనత్వం అంటే మన యొక్క అంతరంగం అనుకోవచ్చు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటాం కదా, వీటి 4 యొక్క ఆ సమిష్టి చేతనత్వం. మానవంతరంగాలు సమూలంగా మారబోతున్నాయి. అటువంటి క్రాంతి భూమి మీద సంభవిస్తోందని మాస్టర్కే చెప్పేవారు. ఆ చేతనత్వపు క్రాంతిలో ఈ 5 వర్గాల ప్రజలు కూడా ఆదర్శవంతులుగా మారబోతున్నారు. ఆ ప్రక్రియ ఎవరు చేయబోతున్నారు? నేను చేయబోతున్నాను. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మాచార్య చాలా స్పష్టంగా చెప్పారు.
పంచవీరభద్ర యూనివర్సిటీ పేరుతో ఈ క్లాసులు మనం పెట్టుకోవడం ఉద్దేశం ఆ ప్రక్రియని తెలియజేయడానికి, ఈ దైవీ ప్రణాళికని సమాజానికి తెలియజేయడానికి, ఈ నేతల్ని పూజ్య గురుదేవులు ఆదర్శవంతులుగా మార్చడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అవగాహన అవటానికి ఈ పంచవీరభద్ర యూనివర్సిటీ పేరుతో ఈ 2వ సంవత్సరం కోర్సు నడపబడుతోంది. అంచేత ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ 5 వర్గాల నేతల్ని పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య ఏ విధంగా మార్చబోతున్నారు, అసలు ఆ ప్రక్రియ ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికి, అసలు ఈ చేతనత్వ క్రాంతి అంటే ఏంటి, దీన్ని అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ చేతనత్వం యొక్క క్రాంతి గురించి మాస్టర్ ఆర్కే అనేక సందర్భాల్లో చెప్పేవారు. మీరు ఆసామాషి విప్లవం జరగడం లేదు భూమి మీద, మానవీయ చేతనత్వం ఒక అద్భుతమైన పరిణామానికి లోనవుతోంది, ఒక అద్భుతమైన విప్లవం సంభవిస్తోంది. ఈ మార్పు ప్రతి యుగంలోనూ జరుగుతుంది. ఈ చేతనత్వ క్రాంతి గురించి డిస్కస్ చేసుకునే ముందు చిన్న సంఘటన మన పెద్దలు చెప్తూ ఉంటారు. ద్వాపరయుగంలో మానవీయ చేతనత్వం ఏ విధంగా ఉంటుంది, కలియుగంలో ఏ విధంగా ఉంటుంది. ఇది కథ మీరు చాలామంది వినే ఉంటారు. మాస్టర్కి చాలాసార్లు చెప్పేవారు ఈ కథని. ద్వాపరయుగం చివరిలో ఒక అతను భూమి కొన్నాడు. వేరే అతను అమ్మాడు, ఇతను కొన్నాడు. ఓకే, బాగానే ఉంది. సరే, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగం వచ్చింది. కలియుగం వచ్చినప్పుడు ఏమైందంటే భూమి కొనుక్కున్న అతను ఆ భూమిని దున్నుతూ ఉంటే అతనికి లంకి బిందులు దొరికాయి. అంటే బంగారంతో కూడిన 2 బిందెలు దొరికాయి. అప్పుడు ఆ భూమి దున్ని అతను ఆ భూమి కొనుక్కున్న అతను ఏం చేశాడట, ఆ లంకి బిందెలు పట్టుకెళ్ళి అమ్మిన అతనికి ఇచ్చేసి, సరే అప్పటికి కలియుగం రాలేదు, ద్వాపరయుగం చివరిలో జరిగింది. ద్వాపరయుగం చివరిలో ఒక అతను భూమి కొనుక్కున్నాడు, ఒక అతను అమ్మాడు. భూమి కొనుక్కొని దున్నుతూ ఉంటే ఆ లంకి బిందులు దొరికాయి. ద్వాపరయుగం కదా, అతను ఏం చేశాడంటే ఆ లంకి బిందెలు పట్టుకెళ్ళి అతనికి ఇచ్చేసాడు. అమ్మిన అతని దగ్గరికి పట్టుకెళ్ళాడు. ఇదిగో, నువ్వు నాకు భూమిని అమ్మావు, కానీ ఇందులో బంగారాన్ని అమ్మలేదు కదా, ఈ బంగారం నాది కాదు, నీదే, తీసేసుకున్నాడట. అతనేమన్నాడు, నేను నీకు భూమిని అమ్మాను అంటే ఆ భూమిలో ఉన్న అన్నీ నీవే, అంచేత అది నాది కాదు, నువ్వు తీసేసుకో అన్నాడు. బంగారం నువ్వు తీసుకుంటే నువ్వు తీసుకో అనుకుంటున్నారు వాళ్ళు. ద్వాపరయుగం యొక్క లక్షణం అలా ఉంటుంది. ద్వాపరయుగం చివరిలో వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని తగు వేసుకున్నారు, నాది కాదంటే నాది కాదే అని. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి ఇది సమస్య. సరే, రాజు ఏమన్నాడు, సరే నీ సమస్యని పరిష్కారం చేస్తాను నేను, మీరిద్దరూ వెళ్ళిపోండి అని కోర్టు వాయిదా వేసినట్టు వాయిదా వేసాడు. ఈలోగా ఏమైంది, కలియుగం వచ్చేసింది. కలియుగం రాగానే ఏమైంది, భూమి కొనుక్కున్న అతను అమ్మని అతని దగ్గరికి వెళ్ళాడు. టట్ట ఏదో నేను పొరపాటుని చెప్పాను, నువ్వు నాకు భూమిని అమ్మావు కదా, అని చేత అందులో దొరికిన బంగారం నాదే, నాది నాకు ఇచ్చే అన్నాడు. అతనేమన్నాడు, అమ్మిన అతను, నేను నీకు భూమిని అయితే అమ్మాను కానీ అందులో బంగారం అమ్మలేదు కదా, బంగారం నాదే, నేనేదో పొరపాటుగా మాట్లాడాను అని చేత అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు నాది అంటే నాది అని కొట్టుకోవడం మొదలుపెట్టారు కలియుగం వచ్చిన తర్వాత. ఇద్దరు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు ఏమన్నాడు, భూమి అంటే మీవే తప్ప అందులో ఇప్పటికీ మనకు రూల్ ఉంది, ఒక 6 అడుగులో 2 మీటర్ల లోపు ఏమన్నా నిధి నిక్షేపాలు దొరికితే అవి వాళ్ళే కాదట, గవర్నమెంట్. ఇప్పటికీ ఉంది ఆ రూల్. రాజు అదే చెప్పాడు, అది మీకు సంబంధించింది కదా, బంగారం అదే అన్నాడు రాజు. కలియుగం యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. రానున్న యుగాన్ని, ఇప్పుడు నడుస్తున్న ప్రారంభమైన యుగాన్ని సత్యయుగం అని చెప్పేవారు పూజ్య గురుదేవులు. ద్వాపరయుగంలోనే మనుషులు నాది కాదంటే నాది కాదు అనుకున్నప్పుడు సత్యయుగంలో ఇంకెలా ఉంటారు, కాలం మారేసరికి, యుగం మారేసరికి మన యొక్క చేతనత్వం అంతగా మారుతుంది. కానీ చిన్న చిన్న మార్పు జరగట్లేదు, ఈసారి చాలా పెద్ద మార్పు జరుగుతుందని చెప్పేవారు మాస్టర్కే. ఏమీ తెలియని, ఇప్పుడు మనం సర్వజ్ఞులం కాదు, సర్వవ్యాపకులం కాదు, సర్వసమర్థులం కాదు. ఈ 3 లక్షణాలు ఒక విశేషమైన మానసిక స్థితి ఉన్నప్పుడే మనిషికి అందుబాటులోకి వస్తాయి. సర్వజ్ఞత్వం రావాలి అంటే మాస్టర్ గారికి ఒక ఉదాహరణ చెప్పేవారు. ఏ మానసిక స్థితిలో మనకు ఆ సర్వజ్ఞత్వం వస్తుందో, అన్నీ తెలిసిపోవడం, ఏ మానసిక స్థితిలో ఉన్నప్పుడు వస్తుంది అనే దానికైనా ఒక సంఘటన, ఒక ఉదాహరణ చెప్పేవారు. అంటే
ఈరోజు నా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటున్నాం, ఏదో మంచి ఆనందంగా మాట్లాడుకుంటున్నాం, జోకులు వేసుకుంటున్నాం, సంతోషంగా ఉంది. కానీ రేపు ఏదో విషయంలో మీ ఇద్దరం గొడవ పడి అతను నన్ను పొడిచేస్తాడు. అది నాకు తెలిసినా సరే ఈరోజు నేను అతనితో నవ్వుతూ మాట్లాడాలి కాబట్టి, అతనితో హాయిగా గడపాలి కాబట్టి ఈరోజు నవ్వుతూ మాట్లాడాలి. రేపు అతను నాకు పొడిచేస్తాడని తెలుసు. ఈ మానసిక స్థితి ఉన్నప్పుడు సర్వజ్ఞత్వం మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్పేవారు మాస్టర్కే. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత రావడానికి మీరు సాధనలు ఏం చేయక్కర్లేదు. మీకు అర్హత ఉంటే ప్రకృతి బంగారు పళ్ళంలో పెట్టి వాటిని మీకు ఇస్తుంది అని చెప్పేవారు ఆయన. అంత మానసిక దిటువ మనకుందా? ఏం తెలిసినా అలా తట్టుకోగలగడం. అందుచేత సర్వజ్ఞత్వం ఆ లిమిటేషన్ ప్రకృతి మనకిస్తుంది. ఇప్పుడు ఆ లిమిటేషన్ ప్రకృతి తీసేస్తోంది. మానవ జాతి ఒక స్థాయికి ఎదిగింది ఇప్పుడు, అంచేత ఆ లిమిటేషన్ తీసేస్తోంది ప్రకృతి. ఒక అద్భుతమైన చేతనత్వం యొక్క మార్పు మానవీయ అంతరంగాల్లో రాబోతున్నాయి. ఏమి జరిగినా సరే ఆ నిమిత్త మాత్రంగా చూసే స్థితి, ఆ స్థితప్రజ్ఞ స్థితిని మానవ జాతికి, ఈ స్థితప్రజ్ఞత్వ స్థితి వచ్చినప్పుడే మానవ జాతికి 3 లక్షణాలు వస్తాయి. ఆ మార్పు ఇప్పుడు జరుగుతోంది పరిణామ క్రమంలో భాగంగానే మాస్టర్కే చెప్పేవారు. ఈ చేతనత్వ క్రాంతి, గతంలో జరిగిన చేతనత్వ క్రాంతులను కనుక మనం అర్థం చేసుకుంటే, ఈ ఇప్పుడు జరుగుతున్న చేతనత్వ క్రాంతి మనకి ఇంకా బాగా అవగాహన అవుతుంది. ఈ గతంలో జరిగిన ఈ చేతనత్వ క్రాంతుల గురించి మాస్టర్ గారికి చాలా స్పష్టంగా చెప్పేవారు. ఈ సృష్టి ప్రారంభంలో ఆ దైవీ చేతనత్వం ఒక్కటే ఉందటండి. అంతా ఆ దైవీ చేతనత్వం ఇంకేం లేదు. దాన్ని శూన్యం అందాం, పరబ్రహ్మస్థితి అందాం, దైవీ చేతనత్వం అందాం, ఆ ఒక్క స్థితే ఉందటండి, ఆ నిరామయ స్థితి. అప్పుడు ఆ దైవీ చేతనత్వానికి ఏమనిపించిందంటే, ఏకోహం బహుశ్యామ, ఏకోహం నేను ఒక్కడనే ఉన్నాను, చాలా బోరుగా ఉంది నాకు, బహుశ్యామ నేను అనేకం అవ్వాలి అనుకుందటండి ఆ దైవీ చేతనత్వం. అప్పుడు ఈ సృష్టి ప్రారంభమైంది. మొట్టమొదటి చేతనత్వ క్రాంతి అక్కడ వచ్చింది. ఆ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ చేతనత్వంలో ఒక చేతనత్వపు మార్పు జరిగి పంచభూతాలు ఆవిర్భవించాయి. ఆ పంచభూతాల నుండి మొట్టమొదట ఖనిజ జగత్తు ఆవిర్భవించింది. ఈ రాళ్ళు, రప్పలు, రకరకాల ఖనిజాలు కొన్ని కోట్ల సంవత్సరాలు పరిణామ క్రమం అలా జరిగింది. చివరికి ఈ ఖనిజాలలో, ఈ ఖనిజ జగత్తులో రకరకాల మార్పులు వచ్చి నవరత్నాలు ఆవిర్భవించాయి. ఆ దైవీ చేతనత్వం ఆ ఖనిజ జగత్తులో తనను తాను ప్రకటీకరించుకుంటోంది. నా యొక్క లక్షణాలని అభివ్యక్తీకరణ చేసుకుని నేను అనేక మందిగా మారాలి, అది దాని యొక్క సంకల్పం. మొట్టమొదట ఖనిజ జగత్తులో ఆ దైవీ చేతనత్వం నెమ్మదిగా ఎదగడం మొదలైంది, ప్రకటీకరించుకోవడం మొదలైంది. ఆ దైవీ చేతనం యొక్క ప్రకటీకరణ పెరిగే కొలది ఏమైంది అంటే, ఆ ఖనిజ జగత్తులో నవరత్నాలు ఆవిర్భవించాయి. రత్నాలు అంటే స్వయం ప్రకాశ గుణం ఉన్నవి, బయట నుండి వచ్చే ఏ సహాయం అక్కర్లేకుండా తనంతట తాను ప్రకాశిస్తుంది. దాన్ని రేడియో యాక్టివిటీ అనేవారు మాస్టర్కి. ఖనిజ జగత్తులోని ఈ స్వయం ప్రకాశక గుణం, ఈ రేడియో యాక్టివిటీ వృక్ష జగత్తుకి కారణమైంది. ఖనిజ జగత్తులో ఈ పరిణామ క్రమం పరిపూర్ణం అయిన తర్వాత మొట్టమొదటిసారి చేతనత్వం యొక్క క్రాంతి జరిగింది. ఈ చేతనత్వ క్రాంతి జరిగి ఖనిజ జగత్తు నుండి వృక్ష జగత్తు ఆవిర్భవించింది. ఈ జీవం ప్రస్ఫుటీకరణ, ఈ చైతన్యం యొక్క ప్రస్ఫుటీకరణ పెరిగింది ఖనిజ జగత్తు కంటే వృక్ష జగత్తుకు వచ్చేసరికి. ఈ వృక్ష జగత్తులో ఈ పరిణామ క్రమం కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది. మళ్ళీ రకరకాల మొక్కలు, వృక్షాలు ఆవిర్భవించాయి. ఖనిజ జగత్తులో ఆ దైవీ చేతనత్వం తనను తాను ప్రకటీకరించుకుంటూ తన యొక్క దైవీ లక్షణాలని చూపించడం మొదలుపెట్టింది. చివరికి తులసి లాంటి ఔషధ మొక్కలు, చందనం, దేవదారు, రావి, మర్రి, ఇటువంటి కొన్ని మహా విశిష్టమైన వృక్షాల ఆవిర్భావం జరిగింది.
ఖనిజ జగత్తులో ఏ విధంగా అయితే నవరత్నాలు ఆవిర్భవించాయో వృక్ష జగత్తులో ఒక విశిష్టమైన వృక్షాలు ఆవిర్భవించాయి. అప్పుడు మళ్ళీ ఇంకొక చేతనత్వం యొక్క క్రాంతి జరిగింది, చేతనత్వం యొక్క విప్లవం జరిగింది. ఈ ఖనిజ జగత్తులో ఆ దైవం యొక్క ప్రకటీకరణ, ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో, ఎక్కడ ప్రతిభ ఉంటుందో అక్కడక్కడ నేనున్నాను అంటాడు కదా శ్రీకృష్ణుడు విభూతి యోగంలో. ఈ విశిష్టమైన వృక్షాల ఆవిర్భావం తర్వాత ఆ చేతనత్వపు క్రాంతి జరిగి జంతు జగత్తు ఏర్పడింది, జంతువుల యొక్క ఆవిర్భావం మొదలైంది. ఈ జంతు జగత్తులో కూడా కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం జరిగింది. అలాగూ కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం తర్వాత మళ్ళీ ఇంకొక చేతనత్వపు క్రాంతి జరిగింది, మనిషి ఆవిర్భవించాడు. ఈ చేతనత్వపు క్రాంతికి ముందు ఏమైంది, ఈ జంతు వర్గంలో, ఈ జంతు జగత్తులో కూడా కొన్ని విశిష్టమైన జంతువుల యొక్క ఆవిర్భావం జరిగింది. ఆవు, గుర్రము, ఏనుగు, సింహము ఇలాంటి కొన్ని విశిష్టమైన జంతువుల యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ జంతు జగత్తులో కూడా ఆ దైవీ చేతనత్వం యొక్క ప్రకటీకరణ బాగా పెరిగింది, మనిషి ఆవిర్భవించాడు. మొదటి చేతనత్వ క్రాంతిలో ఆ దైవీ చేతనత్వం ఖనిజ జగత్తుగా ఆవిర్భవించింది. తర్వాత రకరకాల చేతనత్వ క్రాంతులు జరిగాయి. ఇంకొక మేజర్ చేతనత్వక క్రాంతిలో ఖనిజ జగత్తు నుండి వృక్ష జగత్తు ఆవిర్భవించింది. మళ్ళీ రకరకాల చేతనత్వ క్రాంతులు జరిగాయి. ఇంకొక మేజర్ చేతనత్వక క్రాంతిలో వృక్ష జగత్తు జంతు జగత్తుగా ఆవిర్భావం చెందింది. కొన్ని విశిష్టమైన జంతువులు ఏర్పడ్డాయి. మళ్ళీ ఇంకొక మేజర్ చేతనత్వం యొక్క క్రాంతి జరిగింది, మనిషి ఆవిర్భావం చెందాడు. మనిషి ఆవిర్భావం చెందిన తర్వాత మొదట్లో ఆటవిక మానవుడిగా ఉండేవాడు, ఇన్ని తెలివితేటలు ఇవేమీ లేవు. నెమ్మదిగా సొసైటీ ఎంత ముందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది కదండి. ఈ మానవ జాతిలో ఉండే 5 రకాల చేతనత్వ స్థాయిల గురించి మాస్టర్కే చాలా స్పష్టంగా చెప్పేవారు. మొట్టమొదటిది ఏంటంటే సాధారణ మానవ జాతి. ఈ సాధారణ మానవ జాతికి ఈ ప్రకృతి అతీతంగా ఒక శక్తి ఉందని కానీ, ఒక దైవీ శక్తి ఉంది కానీ ఇదేం అవగాహన ఉండదు. సాధారణంగా జీవిస్తూ ఉంటారు. ఆనందంగా ఉంది అనుకోండి, ఆనందిస్తారు. ఏవైనా సమస్యలు ఏర్పడితే ఈ సమస్యలు ఏర్పడడానికి కారణం నేను కాదు, వాడెవడో, పరిస్థితుల వల్ల ఏర్పడ్డాయి, వాడెవడ వల్ల ఏర్పడ్డాయి అనుకుంటారు. కానీ ఆ సమస్యలను దాటడానికి ప్రయత్నం చేయరు. ఇది సాధారణ మానవ జాతి. వీళ్ళకంటే కొంచెం ఎదిగిన వాళ్ళు ఎవరు అంటే ఆ సమస్యను దాటడానికి ఆలోచిస్తారు, ప్రయత్నం చేస్తారు. ఏదైనా అతీత శక్తి, ఎవరైనా ఒక అతీత శక్తి ఉంది, దీనివల్ల నీ సమస్య తీరుతుంది అంటే ఆ గుడికో, గోపురానికో, చర్చికో, మసీద్కో వెళ్తూ ఉంటారు. వీళ్ళని ఔత్సాహికులు అని చెప్పారు మాస్టర్కి. భక్తులు. సాధారణ మానవ జాతికి అసలు ఈ ప్రకృతికి అతీతంగా ఒక శక్తి ఉంది, గుళ్ళు, గోపురాలు, చర్చిలు ఏం పట్టించుకోరు. వాళ్ళు సమస్యను దాటడానికి ప్రయత్నం చేయరు. ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటారు, బాధలు వస్తే బాధపడుతూ ఉంటారు, వాడు వీడు కారణం అనుకుంటూ ఉంటారు. సమస్య దాటడానికి ప్రయత్నం చేయరు. కొంచెం ఎదిగిన తర్వాత రెండవ స్థాయిలో ఏమవుతుందంటే సమస్య దాటడానికి ఏదైనా బయట సహాయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీడిని భక్తులు అని చెప్పేవారు మాస్టర్. ఇప్పుడు గుళ్ళకి మన సమస్యలు తీరడానికి రకరకాల యజ్ఞాలు చేస్తాం, రకరకాల మంత్రాల అనుష్ఠానం చేస్తాం, గుళ్ళకి వెళ్తాం, చర్చిలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, ఆ దైవీ శక్తిని అడుగుతూ ఉంటాం, తిన్నుండి గట్టెక్కించు అని. భక్తులు, ఔత్సాహికులు అని చెప్పారు మాస్టర్కి. ఇది రెండవ స్థాయి. తర్వాత ఈ విధమైన జీవితం జీవిస్తూ ఉండగా అది లోపల నుండి అతని యొక్క చేతనత్వం పెరుగుతుంది. నెమ్మదిగా అతని యొక్క అనుభవాలు పెరిగి ఆ బయట ఉండే ఆ అతీత శక్తే కాకుండా తను స్వయంగా ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు. మూడో కేటగిరీ, మూడో వర్గం, వీళ్ళని ఉచ్చస్థాయి ఔత్సాహికులు అన్నారు మాస్టర్కి. ఇతను ఎప్పుడైతే సమస్య నుండి బయటపడడానికి బయట శక్తి దగ్గరికి వెళ్ళాడో నెమ్మదిగా బయటపడడం ఏమవుతుందంటే తన లోపల నుంచి అతనికి తోస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇలా ఎదుగుదామా, అలా ఎదుగుదామా, ఇలా కష్టపడదామా, అలా ప్రయత్నం చేద్దామా. ఈ ఆలోచన విధానం ఉన్న వ్యక్తులు
మూడవ కేటగిరీ క్రింద చెప్పారు మాస్టర్కి, ఉచ్చ స్థాయి ఔత్సాహికులు. వీళ్ళు ఏం చేస్తారంటే తపస్సు చేస్తారు. మిగతా సాధారణ మానవ జాతి కానీ భక్తులు కానీ తపస్సు చేయరు, ప్రయత్నం చేయరు. తపస్సు అంటే శివ ప్రిన్సిపల్స్ పాటించడం అని చెప్పేవారు మాస్టర్కి. SIVA. ఎస్ అంటే సమయ సంయమం, ఐ అంటే ఇంద్రియ సంయమనం, టైం కంట్రోల్, సమయ సంయమనం, టైం కంట్రోల్, ఇంద్రియ సంయమనం, సెన్సస్ కంట్రోల్, విచార సంయమం, ఆలోచనలు లేదా వాక్ సంయమం, వాక్ను కంట్రోల్ చేసుకోవడం. అర్ధ సంయమం, మనీ కంట్రోల్, టైం కంట్రోల్, ఇంద్రియాల యొక్క నిగ్రహం, వాక్ యొక్క నిగ్రహం, అర్ధ సంయమం, డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించడం. ఈ 4 లక్షణాలని పాటించడం తపస్సు అని చెప్పేవారు మాస్టర్కి. మనిషి ఎప్పుడైతే ఈ తపస్సును చేస్తున్నాడో, తన ఫీల్డ్లో దీన్ని బాగా పాటిస్తున్నాడో, అతని యొక్క స్వభావాన్ని బట్టి 5 రకాల ప్రజలుగా మారుతారు అని చెప్పేవారు మాస్టర్కి. మన యొక్క స్వభావం బట్టి మనలో ఒక 5 చక్రాలు ఉన్నాయని చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి. దానిపైన ఆజ్ఞ ఉంటుంది. మన యొక్క ప్రయత్నం బట్టి, మన యొక్క స్వభావం బట్టి ఒక్కొక్క చక్రం యాక్టివ్గా ఉంటుంది వీటిలో. కొంతమందికి మూలాధారం యాక్టివ్గా ఉంటుంది, కొంతమందికి స్వాదిష్టానం యాక్టివ్గా ఉంటుంది ఎక్కువ, కొంతమందికి మణిపూరకం కొంచెం ఎక్కువ. అందరికీ కొద్ది గొప్ప యాక్టివ్గా ఉంటాయి. 1-2 చక్రాలు కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి. వాళ్ళు చేసే ప్రయత్నాన్ని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అవి యాక్టివ్గా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి ప్రయత్నం చేస్తున్నాడో, ఆ ప్రయత్నం కూడా ఎలా జరుగుతుందో మనం గుర్తించుకున్నాం. లోపల ఉన్న అతని యొక్క జీవాత్మ్యతను తోస్తూ ఉంటుంది అంటారు మాస్టర్కి. కానీ ఈ 3వ వర్గంలో ఉన్న మనిషి ఏమవుతాడంటే తన సంకల్పంతోనే ఎదుగుతాడు. అతను చేసే ప్రయత్నాన్ని బట్టి అతను మూలాధారం చక్రం బాగా యాక్టివ్గా ఉంటే రాజకీయ నాయకుడు అవుతాడు. స్వాదిష్టాన చక్రం యాక్టివ్గా ఉంటే వ్యాపారవేత్త అవుతాడు. మూలాధార చక్రం అంటే ప్రజల యొక్క వాసనలు పట్టుకోగలుగుతాడు. వాళ్ళ యొక్క సంస్కారాలు, స్వభావాలు ఎలా ఉన్నాయో పట్టుకుని వాళ్ళను ఉపయోగించుకుని సాధారణ మానవ జాతిని, తర్వాత ఉండే ఔత్సాహికులను ఉపయోగించుకుని తను ఒక రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఒక వార్డు మెంబర్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. వీళ్ళందరూ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ప్రజల యొక్క వాసనల్ని పట్టుకోగలుగుతారు. దాన్ని ఉపయోగించుకొని రాజకీయ నాయకుడిగా ఎదుగుతారు. స్వాదిష్టాన చక్రం, ప్రజల యొక్క రుచి ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉన్నాయి, అభిరుచులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ వస్తువుని మనం అమ్మితే బాగుంటుంది, ఏది ఎక్కువ రేటుకి అమ్మగలం, ఈ ప్రజల యొక్క అభిరుచిని గమనించి ఈ 5 వర్గాల ప్రజలకు కూడా ఈ 4 కామన్గా ఉంటాయి. ఈ 4 లేకుండా ఏ మనిషి కూడా ఉచ్చ స్థాయికి వెళ్ళలేడు. టైం కంట్రోల్, ఇంద్రియాల కంట్రోల్, వాక్కు యొక్క కంట్రోల్, మనీ కంట్రోల్. ఎంతగా కంట్రోల్ చేసుకుంటే అంతగా వాళ్ళు, ఎంతగా ప్రయత్నం చేస్తే అంతగా ఎదుగుతారు. స్వాదిష్టాన చక్రం, ప్రజలకు అభిరుచిని బాగా పట్టుకోగలిగిన వాడు వ్యాపారవేత్త అవుతాడు. మణిపూరక చక్రం యాక్టివ్గా ఉన్న వాళ్ళు ప్రకృతి నియమాలను బాగా దర్శించగలుగుతారు. పదార్థాల యొక్క నియమాలని, ప్రకృతిలో ఉండే నియమాలని శాస్త్రవేత్తలు అవుతారు. రూపం మణిపూరక చక్రం అంటే. కళాకారులు ప్రజల హృదయాలని స్పందింపజేయగలుగుతారు. ప్రజల్ని ఎంత బాగా ఆకట్టుకోగలిగితే అంత మంచి కళాకారుడిగా, క్రీడాకారుడిగా రాణిస్తాడు. డెడికేషన్ ఉండాలి వాళ్ళకి. ఎంతగా డెడికేట్ అవ్వగలిగితే వాళ్ళ ఫీల్డ్లో అంతగా మంచి కళాకారులుగా రాణించి ప్రజల్ని ఆకర్షిస్తారు, ఫ్యాన్స్ ఏర్పడతారు. విశుద్ధి, ఈ విశుద్ధి చక్రం బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఏం చెప్పినా చాలా అద్భుతంగా మాట్లాడతారు. రచయితలు, సాహితీవేత్తలు ఈ కేటగిరీలోకి వస్తారు. విశుద్ధి చక్రం. వాళ్ళు చెప్పినవి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలుగుతారు, ప్రజల యొక్క అభిప్రాయాలను మార్చగలుగుతారు. వీళ్ళ యొక్క టాలెంట్ అది. అంచేది ఇప్పుడు సమాజం ఎప్పుడు కూడా ఈ 5 వర్గాల నేతలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది ఈ 5 వర్గాల నేతలు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు అనుకున్న దిశలో ప్రపంచాన్ని నడిపించగలుగుతారు. ఈ 5 వర్గాల నేతలు స్వార్థపరులు అయితే ఏమవుతుంది? డిస్ట్రక్షన్ వస్తుంది, పరస్పర యుద్ధాలు. 5 వర్గాల నేతలు ఆదర్శవంతులు అయితే మంచి సమాజం ఏర్పడుతుంది. అంచేది ఇది 3వ కేటగిరీ.
ఈ మూడో కేటగిరీ వాళ్ళు ఉచ్చ స్థాయికి ఎదిగినా తమలో ఉన్న దైవీ సంకల్పాన్ని గుర్తించరు అని చెప్తారు మాస్టర్కి. ఒక దేశానికి ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్ళ యొక్క సంకల్ప శక్తితోటే వాళ్ళ యొక్క తపస్సుతోనే అవుతారు. కానీ ఈ సంకల్ప శక్తి వెనకాతలో ఒక దైవీ శక్తి యొక్క సంకల్పం కూడా ఉంటుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు అవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలి, ప్రధానమంత్రి ప్రెసిడెంటే కాదు, ఒక వార్డు కౌన్సిలర్ అయినా సరే హిమాలయాలలోని గురువుల యొక్క బ్లెస్సింగ్స్తోనే అవుతారని చెప్పేవారు మాస్టర్కి. కానీ ఈ మూడో వర్గంలో ఏమవుతుందంటే ఈ దైవీ సంకల్పాన్ని గుర్తించరు. వాళ్ళ ఎదుగుదలలో కానీ వాళ్ళ ప్రయత్నాల్లో కానీ వచ్చే మార్పుల్లో కానీ ఇదంతా నాయక సంకల్పము నాయక ప్రయత్నము అనుకుంటాడు. ఆ డివైన్ పవర్ యొక్క ఆ హస్తక్షేపాన్ని ఆ ఇంటర్ఫీరెన్స్ని వాళ్ళు గుర్తించరు. ఇది మూడో కేటగిరీ మానవ సమాజంలో. సాధారణ మానవ జాతి, భక్తులు లేదా ఔత్సాహికులు, ఉచ్చ స్థాయి ఔత్సాహికులు. ఈ భక్తుల కంటే పైమెట్టు వాళ్ళు, మనం అది గుర్తుంచుకోవాలి. భక్తులు కేవలం ఒక దైవీ ప్రాణాలకి చిన్నపిల్లల్లాగా భగవంతుడి మీద ఆధారపడతారు అంతే, అంతకుమించి ఏ ప్రయత్నం చేయరు. ఈ చిన్నపిల్లల స్టేజ్ దాటిన వాళ్ళు వీళ్ళు. ఈ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, ఈ 5 వర్గాల వాళ్ళు, సాహితీవేత్తలు కూడా ఎవరు అంటే ఈ చిన్నపిల్లల మనస్తత్వాన్ని దాటిన వాళ్ళు, ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు 5 వర్గాల నేతలు ఎలా ఉన్నారంటే స్వార్థపరులు. దైవ సంకల్పాన్ని ఎప్పుడైతే గుర్తించరో అతను మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, అప్పుడుండే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దైవ సంకల్పాన్ని గుర్తించగలిగితే అతను భయపడతాడు కొంచెం. ఈ దైవ సంకల్పాన్ని గుర్తించి మనలో ఉన్న దైవీ కేంద్రంతో కనుక లింక్ ఏర్పడితే, ఇది నా యొక్క నేను ఎదిగాను అంటే నా యొక్క ప్రయత్నమే కాదు, దీనికి అతీతంగా ఏదో ఒక శక్తి ఉంది, అసలు ఏదో ఒక శక్తి ఉంది అని గుర్తించిన తర్వాతే కదా ముందు సాధారణ మనిషి కంటే ఏదో ఒక అతీతమైన శక్తి ఉందని వెళతాడు రెండవ కేటగిరీలో. మూడో కేటగిరీలో అతీంద్రియ శక్తిని మర్చిపోతాడు. మనలో ఉన్న దైవీ కేంద్రాన్ని మర్చిపోతాం, నా ప్రయత్నం అనుకుంటాం. దెబ్బలు తగులుతాయి, కింద పడతాం. కొంత అనుభవం వచ్చిన తర్వాత ఇదంతా నా ప్రయత్నమే కాదు, ఒక అతీతంగా ఏదో ఉంది అంటే ఇదంతా గుర్తించడానికి గురువులు మహాత్ములు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మికత ఎందుకు అంటే జరిగేది చెప్తూ ఉండడానికి, బాబు నువ్వే కాదు, నీ సొంత ప్రయత్నమే కాదు, దీని వెనకాతలు ఇదే కారణం, నువ్వు నడిపించలేవు ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి ఉంది. గురువులు అది మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికత అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ దైవీ సంకల్పాన్ని, దైవీ కేంద్రాన్ని గుర్తించగలిగితే మనిషి శిష్యుడిగా మారుతాడు. ఈ స్టేజ్లో అతడు ఆదర్శవంతుడిగా మారుతాడు. తన యొక్క అంతఃప్రేరణని గుర్తించగలుగుతాడు. ఆ తర్వాత ఈ శిష్యుల కంటే పై స్థాయి 5వ వర్గం దీక్షితులు అని చెప్పేవారు మాస్టర్కి. తన యొక్క అంతఃప్రేరణకి ఒక స్పష్టమైన రూపకల్పన ఇవ్వగలిగేవాడు దీక్షితుడు. శిష్యుడు ఏంటంటే గుర్తిస్తాడు, ఇంత దైవశక్తిని గుర్తిస్తాడు. ఇటొచ్చి ఇతను మూడో కేటగిరీ కంటే గొప్పవాడు. ఈ రాజకీయ నాయకులు, కళాకారులు, వ్యాపారవేత్తలు వీళ్ళందరికంటే కూడా గొప్పవాడు. అందుకే చాలామంది కరెక్ట్ అది ఆ శిష్యులు వీళ్ళు ఎవరో చేయలేని పనులు చేయగలుగుతారు. ఒక వివేకానంద ఇలాంటి వాళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళకంటే గొప్పవాళ్ళు వాళ్ళ వల్ల ఏమవుతుంది, మంచి జరుగుతుంది. ఇప్పుడు 5 వర్గాల ప్రజలు కూడా ఈ శిష్యుల స్థాయికి 4th కేటగిరీకి ఎదగాలి. ఆ చేతనత్వం యొక్క మార్పు రావాలి. మానవ జాతికి ఆ మార్పు జరుగుతోంది. మనలో ఉండే అంతరంగంతో ఆ సంబంధం ఏర్పడుతోంది. అంతరంగంలో ఆ దైవీ లక్షణాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. పరిపూర్ణ మానవుడికి ఉండే అన్ని లక్షణాలు కూడా మన అంతరంగంలో ఉంటాయి. ఆ లక్షణాలు మన జీవితంలో ప్రకటీకరింపబడాలి. ఆ మార్పు ఇప్పుడు జరుగుతోంది. శిష్యుడి స్థాయికి వచ్చినప్పుడే ఈ సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత లక్షణాలు అతని జీవితంలో కనిపించడం మొదలు పెడతాయి. ఎటొచ్చి సమర్పణ వల్ల జరుగుతుంది. శిష్యుడి యొక్క సమర్పణా స్థితిలో ఈ 3 లక్షణాలు కనిపిస్తాయి. అతను శిష్యుడి నుండి 5వ కేటగిరీ దీక్షితుడికి వెళ్ళినప్పుడు ఈ 3 లక్షణాలను ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు. అంచేత ఖనిజాల నుండి వృక్షాలుగా వచ్చాం, వృక్షాల నుండి జంతువులుగా వచ్చాం, జంతువుల నుండి మనిషిగా వచ్చాం. మనిషి తర్వాత ఈ దేవమానవ చేతనత్వానికి సంబంధించిన ఆ క్రాంతి జరుగుతోంది భూమి మీద ఇప్పుడు అని మాస్టర్కే చెప్పేవారు. ఇది ఎవరి వల్ల జరుగుతోంది? ఖనిజాల నుండి వృక్షాలుగా ఎవరు మార్చారు?
ప్రకృతి మార్చింది. వృక్షాల నుండి ఖనిజాలుగా జంతువులుగా ఎవరు మార్చారు? ప్రకృతి మార్చింది. జంతువుల నుండి మనిషిగా ప్రకృతే మార్చింది. ఇప్పుడు కూడా ప్రకృతే మారుస్తోంది. అది ఈ కాలం యొక్క మహిమ. మనం కనుక సహకరించగలిగితే ఈ స్వార్థాన్ని, సింపుల్గా చెప్పాలంటే ఈ 5 వర్గాల ప్రజలు ఎప్పుడు ఆదర్శవంతులుగా మారుతారు? వాళ్ళ యొక్క స్వార్థాన్ని వదులుకున్నప్పుడు, వాళ్ళ యొక్క అహంకారాన్ని వదులుకున్నప్పుడు. స్వార్థంతో వాళ్ళు ఇంకా వాళ్ళ అధికారాన్ని పెంచుకోవడానికో, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికో ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా అహంకారంతో నేను చాలా గొప్పవాడిగా అయిపోవాలి, ప్రపంచం అంతా నా వ్యాపార సామ్రాజ్యం విస్తరించాలి, లేదా నేనే ఎప్పుడూ పరిపాలిస్తూ ఉండాలి. ఈ అహంకారం వల్ల వాళ్ళు చెడువైపు వెళ్తారు, ఆదర్శవంతులు కాకుండా ఉంటారు. ఈ 2 లక్షణాలు పోతే, వాళ్ళు ఈ అహంకారము స్వార్థము పోతే సహజంగానే ఆదర్శవంతులుగా మారుతారు. వీళ్ళు ఆదర్శవంతులుగా మారే ఆ ప్రక్రియని నేను చేస్తున్నాను. ఇది ఎలా జరుగుతుంది? ప్రకృతి వల్ల జరుగుతుంది అనుకుంటున్నాం కదండి. ఆ ప్రకృతిలో భాగంగా జరిగే మార్పులో భాగంగానే పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మాచార్య ఈ పంచవీరభద్ర సాధన చేసి తన యొక్క చేతనత్వాన్ని 5 వీరభద్రులుగా 5 సూక్ష్మ శరీరాలుగా విభజించారు ఆయన. ఈ సూక్ష్మ శరీరాలతో ఆ మహానుభావులు ఏం చేయగలరు అంటే మన అంతరంగాల్లో ప్రేరణ ఇవ్వగలరు. మనలోని చెడు భావాలను అరికట్టి మనలో మంచి పెంచేటట్టు, పెరిగేటట్టు చేయగలరు. ఈ పని నేను నా పంచవీరభద్రులతో చేస్తాను అని చెప్పిన తర్వాత 1990 జూన్ 2న గాయత్రి జయంతి రోజున ఆయన శరీరాన్ని వదిలేశారు. ఆ సంఘటన మాస్టర్కి ఏమని చెప్పేవారు అంటే విశ్వం యొక్క చరిత్రలో జరిగిన ఒక భయంకరమైన విస్ఫోటనం అని చెప్పేవారు ఆయన. మానవజాతి యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు పూజ్య గురుదేవులు ఆత్మాహుతి చేసుకున్నారు అని చెప్పేవారు ఆయన. ఆ పదాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు తీవ్రవాదులు ఆత్మాహుతి చేసుకోవడం మనం వింటూ ఉంటాం. మానవ బాంబుల గురించి పేల్చేసుకుంటారు వాళ్ళు అనుకున్నది సాధించడానికి, అవతల వాళ్ళని దెబ్బతీయడానికి. మానవజాతి యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం గురుదేవులు ఆత్మాహుతి చేసుకున్నారని చెప్పారు మాస్టర్కి. మొదటి ఉపన్యాసంలో కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని. మానవీయ అంతరంగాల్లో ఈ దైవీ లక్షణాలు ప్రాదుర్భావం చెందడం, ఈ పుషింగ్ ఇవ్వడానికి పూజ్య గురుదేవులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఆయన శరీర త్యాగంతోనే జరిగిందని చెప్పేవారు మాస్టర్కి. అంచేత ఇప్పుడు మన అంతరంగాలు మనం ప్రయత్నించి మనంతట మనం ఆదర్శవంతులుగా అవ్వాలంటే అవ్వలేము. కానీ ఇప్పుడు చాలా ఈజీగా అవుతాం కానీ అసలు అటువైపు తిరగాలి కదా మనం. బుద్ధుడు గురించి ఒక కథ చెప్పేవారు మాస్టర్కి. బుద్ధుడు కూడా ఇలాగే చెప్పేవాడట. రానున్న కాలంలో అనేక మంది బుద్ధులు వస్తారు, అందరూ బుద్ధులుగా మారిపోతారు. ఇప్పుడు మనం ఎలా అయితే మానవులందరూ దేవమానవులు అయిపోతామని చెప్తున్నామో, బుద్ధుడు అదే చెప్పేవాడు ఆయన. అప్పుడు ఒక ఆయన అడిగాడట, మీరు అందరూ బుద్ధులు అయిపోతారు, చాలామంది బుద్ధులు వస్తారు అని చెప్తున్నారు, మీ తర్వాత ఇంకొకటి ఎక్కడ, మీ శిష్యుల్లో కూడా మాకు ఎక్కడ కనిపించట్లేదు, మేము ఎలా నమ్మేది అని. అప్పుడు ఆ వ్యక్తిని బుద్ధుడు పిలిచి, ఆ బుద్ధుడు ఎప్పుడు ఊరు బయట ఒక ఉద్యానవనంలో ఉంటూ ఉండేవాడు ఆయన. సరే నువ్వు ఊళ్ళోకి వెళ్ళి అప్పటికే బుద్ధుడు ఫేమస్, ఆయన మహావ్యక్తిగా. ఊళ్ళో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి మీ కోరికలు ఏంటి అని అడుగు వాళ్ళని. నువ్వు అడిగితే చెప్పరు వాళ్ళు, బుద్ధుడు అడగమన్నాడు అని చెప్పు, నోట్ చేసుకురమ్మన్నాడట. వెళ్ళాడు అతను. ఊళ్ళో అందరినీ ఇంటింటికి వెళ్ళడం, ఇది ఇలా బుద్ధుడు ఇలా అడగమన్నాడు, మీ కోరికలు ఏంటి. వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ కోరికలు చెప్పేవారు. మొత్తం లిస్ట్ రాసుకున్నాడు. వచ్చిన తర్వాత సరే సాయంత్రానికి వచ్చి బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. ఇలా మొత్తం నోట్ చేసుకున్నానండి, వచ్చానండి అని చెప్పడం మొదలుపెట్టాడు వాళ్ళ కోరికలు. ఆగాగు, అందులో ఏముంటాయో నాకు తెలుసులే, ఇంతకీ అందులో ఎవరైనా బుద్ధుడిగా మారాలని కోరుకున్నారా? ఒక్కడు లేడు. చేత ఆ కోరిక కూడా ముఖ్యం. ఆ కోరిక ఉంటే ఈజీగా అవుతాము. ఇది అద్భుతమైన మహా అవకాశము మనిషి దేవమానవుడిగా అవడానికి. మళ్ళీ 24 కోట్ల సంవత్సరాల తర్వాత కానీ ఈ పరిస్థితి రాదని చెప్పేవారు మాస్టర్కి. అంచేత ప్రకృతి యొక్క
ప్రక్రియలో భాగంగా ఈ మార్పు జరుగుతోంది. మరి సాధారణ మానవ జాతి దేవమానవ జాతిగా మారి తీరాలి. అలా మారలేనప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. పూజ్య గురుదేవులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వినాశనం జరిగి తీరుతుంది, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు జోక్యం చేసుకొని తిరిగి మళ్ళీ సత్యయుగం యొక్క వాతావరణాన్ని తీసుకొస్తాయి అని. అంచేత ప్రపంచాన్ని ఈ మహావినాశనం వైపు వెళుతూ ఉంటే ఆ వినాశనకారి పరిస్థితుల్ని టైం ఉండగానే మేల్కొంటాయని చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము తీసుకున్న నిర్ణయాలతో వీటిని నడిపించేయగలం. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, పర్యావరణవేత్తలు చెప్తున్నారు ముందు ముందు చాలా ఉపద్రవాలు ఉన్నాయి అని. కంట్రోల్ చేయడానికి ఏ రాజకీయవేత్త కానీ వ్యాపారవేత్తలు కానీ వీళ్ళు నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఎందుకు? ఇప్పుడు నడుస్తుంది, చాలా బాగుంది, జరిగినప్పుడు చూద్దాం, మహావినాశనం వచ్చినప్పుడు చూద్దాం. అంటే ఆ మహావినాశనకర పరిస్థితులు వస్తే తప్ప వీళ్ళు మారరు. ఆ మహావినాశనకర పరిస్థితులు వచ్చాక ఇంకా వీళ్ళు మారేదే ఉంది, దైవీ శక్తులు జోక్యం చేసుకోవాల్సిందే. అప్పటి వరకు వీళ్ళు మారడం కష్టమే. కానీ ఒక ప్రమాదం ఏముంది అంటే ఆ మహావినాశనంలో కూడా వీళ్ళు కొట్టుకుపోతారు తప్ప మారరేమో అని. అది ఆపడానికి సూక్ష్మజగత్తులో గురువుగారు ప్రయత్నం చేస్తున్నారు 5 అంతరంగాల్ని మార్చడానికి. రకరకాల విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఉదాహరణకి కరోనా వైరస్ వచ్చింది, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా స్తబ్దుగా మారిపోయింది. దాన్ని ఇలాగ నడుపుతూ ఉండడం అంటే ప్రమాదం అని వీళ్ళకే తెలుసు. అయినా కరోనాతో సహజీవనం చేద్దాం అనట్లేదండి. పోయేవాడు పోతాడు, ఆ స్థితి వచ్చేస్తుంది మానవ జాతి. పోయేవాడు పోతాడు, మనం ఇలాగే నడుస్తూ ఉందాం అంటే 90% వినాశనం జరగక తప్పదు. ఈ మహాప్రస్థానం గురించి మనం అనుకుంటున్నాం కదండి. అందుచేత అది ఆపాలి అంటే ఈ దైవీ ప్రణాళిక గురించి మనం చెప్తూ ఉండాలి. దీన్ని ఎంతగా మనం సమాజానికి ఒప్పించగలిగితే అనేక సంఘటనలు జరుగుతున్నాయి దైవీ ప్రణాళిక అనుకూలంగా, దైవీ ప్రణాళికల్లో భాగంగా. వీటిని మనం సమాజానికి విడమర్చి చెప్పగలిగితే వాళ్ళు దాన్ని అంగీకరించే అవకాశం ఉంది. ఎంతగా అంగీకరిస్తే అంతగా పాజిటివ్గా పరిస్థితులు మారుతాయి. మహావినాశనం 90% చనిపోయిన తర్వాత మనిషి మారుతాడా, ఇప్పుడే మారుతాడా అనేది ఈ దైవీ ప్రణాళికని సమాజం ఎంతవరకు అంగీకరిస్తోంది దాని మీద ఆధారపడి ఉంటుంది. చేత ఈ దైవీ ప్రణాళికలో భాగంగా జరుగుతున్న మార్పుల్ని చెప్పుతూ ఉండడానికి ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది ఈ పంచవీరభద్ర యూనివర్సిటీ తరఫున. ఇందులో సభ్యులుగా, కార్యవర్గ సభ్యులుగా మీరందరూ జాయిన్ అయ్యి ఈ విషయాలను ఎక్కువ మందికి తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను. జయ గురుదేవ.